హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ హలీం. సింపుల్ ప్రాసెస్‌లో మన ఇంట్లోనే టేస్టీ హలీం ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ వేసుకోవాలి. అలాగే, అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ కందిపప్పు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకొని, కొంచెం వాటర్ వేసి నానపెట్టుకోవాలి. ఇవి ఒక అరగంట నానితే సరిపోతుంది. ఇవి నానేలోగా మిగతా ప్రాసెస్ చూద్దాము. అలాగే ఈ హలీంకి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి కూడా మనం రెడీ చేసి ముందుగానే పక్కన పెట్టుకోవాలి. ఒక 4, 5 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసి, అందులోకి మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన పెట్టేసి, మనం ఇప్పుడు మెయిన్ హలీం ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. దాని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 2 స్టార్ పువ్వు, 10-12 లవంగాలు. నేనైతే ఇవి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైస్ కోసం మాత్రమే. ఇవి వేసిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఒక హాఫ్ మినిట్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మనం ముందుగా తీసుకున్న చికెన్‌ని మంచిగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం వేసుకోవాలి. చికెన్ వేశాక మొత్తం ఆయిల్‌లోకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లోకి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి, ఆ టైంలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం. ఒకవేళ కారం తినను అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఎందుకంటే మనం మిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్‌లో చేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. దీన్ని కూడా ఒక్కసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత, ఇందులోకి మనం 250 గ్రామ్స్ పెరుగైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో అన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పెరుగు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్‌నైతే వేసుకోవాలి. కొంచెం వేసుకోండి సరిపోతుంది. తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న ఈ పప్పులున్నాయి కదా! అవన్నీ వాటర్‌తో మనం నానపెట్టుకున్నాం. ఆ వాటర్‌తోనే ఇందులో వేసేయాలి. మీరు ఈ హలీం చేసినట్టయితే ఖచ్చితంగా ముందే నానపెట్టుకోండి ఈ పప్పులన్నీ. మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి టైం పడుతుంది. దాని తర్వాత ఈ చికెన్ ప్రాసెస్ ఇక్కడి వరకు చేయడానికి కూడా టైం పడుతుంది. సో, ముందుగానే మనం ఈ పప్పుల్ని నానపెట్టుకుంటే సరిగ్గా నానిపోతాయి. పప్పులు నానితేనే టేస్ట్ బావుంటుంది. త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి ఒక 7-9 విజిల్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ విజిల్స్ ఇస్తేనే చికెన్ బాగా కుక్ అవుతుంది. ఒక 9 విజిల్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకైతే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. దీన్ని మనం మ్యాషర్‌తో మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మీరు మ్యాష్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తే మీరు స్టవ్ ఆఫ్ చేసి, ఆ గిన్నెని కింద పెట్టుకొని కూడా మ్యాష్ చేసుకోవచ్చు. పర్వాలేదు అంటే స్టవ్ ఆన్ చేస్తూ మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ కన్సిస్టెన్సీ గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేస్తూ మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు టేస్ట్‌ని కొంచెం చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కారం ఇంకేదన్నా సరిపోకపోతే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటూ, మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి ఇదంతా మళ్ళీ. ఇదంతా బాగా మ్యాష్ చేసుకుంటున్నప్పుడు, మనం దీనిలోకి 1 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి. ఆ 1 లీటర్ వాటర్ కుక్ అవుతూ మనకి గట్టిగా అవుతున్నప్పుడు మనకి హలీం రెడీ అయినట్టు.
నేను లాస్ట్‌లో హలీం ఏ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేయాలో కూడా చెప్తాను. వాటర్ వేసిన తర్వాత కూడా మనం మ్యాషర్‌తో మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్‌గా ఉంటే అంత టేస్ట్. కానీ ఇంకా మీకు మ్యాష్ అవ్వట్లేదు, ముక్కలుగా ఉంటున్నాయి అంటే అది కూడా వదిలేయొచ్చు. చికెన్ పీస్ తింటున్నప్పుడు తగులుతుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. అలాగే నేను తీసుకున్నది ఇక్కడ బోన్‌తోనే చికెన్ తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మనం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌లో సగ్గం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇందులోకి ఇప్పుడేసేయాలి. మిగతావి గార్నిష్ చేయడానికి లేకుంటే తింటున్నప్పుడు కొంచెం పైన వేసుకోవడానికి కొంచెం ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఖచ్చితంగా కంప్లీట్ అవ్వడానికి 30-40 మినిట్స్ అయితే పడుతుంది. మనం వేసిన వాటర్ అలాగే ఈ చికెన్ మొత్తం కుక్ అవ్వటానికి ఇంత టైం పడితేనే టేస్ట్ చాలా బావుంటుంది. హలీం ఎప్పుడు తయారవ్వడానికి ఖచ్చితంగా 2 అవర్స్ అయితే పడుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మనం ఓపికగా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇంతకుముందు మీరెప్పుడైనా హలీం ట్రై చేశారా? చేసినట్టయితే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మంచిగా కుక్ చేసిన తర్వాత మనకైతే ఇదిగోండి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, మంచిగా వేడి చేసుకొని, అందులోకి ఒక 15, 20 జీడిపప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న నెయ్యి, అలాగే జీడిపప్పు మనం హలీంలోకైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు చేసింది ఒకటి. ఇది ఇంకా టేస్ట్‌ని పెంచుతుంది. హలీంలో నెయ్యికి లిమిట్ లేదండి. ఎంత వేసుకుంటే అంత టేస్ట్. నేను ఎగ్జాక్ట్‌గా 40 మినిట్స్ తర్వాత నాకైతే ఈ కలర్, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. దీని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలాగే చక్కగా మళ్ళీ సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇంతేనండి హలీం ప్రాసెస్. మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫీడ్‌బ్యాక్ కమెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో చేసి, మీకొచ్చిన టేస్ట్ నాకైతే కమెంట్‌లో చెప్పండి. ఇలా ఇంట్లో చేసుకుంటూ ఉంటే హెల్త్‌కి హెల్త్, ఎక్స్‌పీరియన్స్‌కి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది. సో, ఇంకో వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో కమెంట్‌లో చెప్పండి. బాయ్ బాయ్.